హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కాలదమ్మ. సో ఈరోజు మనకు ఇండియా మొత్తం ప్లస్ అలాగే ఆంధ్రాలో కూడా ఒక కీలకమైన అంశం నడుస్తుంది. అది SIR 2026. ఓకేనా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2020 అంటే ఓట్లని పునరుచ్చరణ చేయడం. అంటే సపోజ్ మనకి 2002లో ఒకసారి ఇలాంటి SIR జరిగింది, మళ్ళీ ఇప్పుడు 2026లో వచ్చింది. సో చాలామంది ఈ ఫామ్ని ఫిల్అప్ చేయడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. సో దీన్ని మనము ఒక ఫామ్గా A4 కింద తీసుకుంటే దీనికి లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, ఈ డౌన్ సైడ్ అంతా ఒకటి అనమాట. ఓకేనా, సో దీన్ని 3 భాగాలు తీసుకుంటే ఈ కింది భాగంలో ప్రతి ఒక్కరు ఫిల్అప్ చేయాలి. సో ఇక్కడ నేను కొన్ని క్లోజ్ చేశాను, ఒక అభ్యర్థిది ఫోటో ఉంది కాబట్టి. సో కింద అంటే ఇప్పుడు ఒక సెగ్మెంట్ కింద ఉంది కదా, ఈ సెగ్మెంట్లో మనం ఎవరైతే ఓటర్ ఇస్తున్నామో, అంటే అభ్యర్థి నేను అనుకోండి, నేను X కదా, నేను నా యొక్క డీటెయిల్స్ రాయాలి ఇక్కడ. అంటే పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, అలాగే తండ్రి పేరు, తల్లి పేరు, వాళ్ళకి సంబంధించిన ఓటర్ కార్డ్స్ ఉంటే కూడా అవి కూడా రాయాలి. ఒకవేళ లేకుండా నడుస్తుంది, బట్ ఉంటే రాసుకోవాలి. అలాగే వారు సంతకం చేయాలి. అలాగే సంబంధిత BLO సంతకం ఖచ్చితంగా ఉండాలి. ఇది ఆన్లైన్లో ఎక్కించినప్పుడు ఆ BLO సంతకం లేకపోతే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కమింగ్ టు ద అప్పర్ పార్ట్, ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడు గతంలో సపోజ్ ఇప్పుడు మీరు 2002లో పుట్టారు, 2002లో ఆల్రెడీ లిస్టులో ఉన్న పేర్లు మీ పేరు ఉండదు. అప్పుడు ఏం చేయాలి, మీ నాన్నగారు ఎవరైనా ఓటు వేసింటే వాళ్ళ వివరాలు, ఒకవేళ వాళ్ళే ఈ యొక్క అభ్యర్థి అయితే వాళ్ళ వివరాలు ఇక్కడ రాయాలి. అలా కాకుండా మీరు ఆయన కొడుకు కాబట్టి మీ నాన్నగారి పేరు ఇక్కడ రైట్ సైడ్ రావాలి. అర్థమవుతుందా? కింద మీరు అభ్యర్థి, పైన మీ నాన్నగారు ఎవరైతే అమ్మగారు 2002లో ఓటు వేశారో వాళ్ళ డీటెయిల్స్ పైన రాయాలి. సపోజ్ మీ నాన్నగారి పేరు సూర్యవర్ధన్ అనుకోండి, ఆయన పేరు రాయాలి సూర్యవర్ధన్. వాళ్ళ ఓటర్ ఫోటో కార్డు గుర్తింపు కార్డు నెంబర్ అంటే అక్కడ కొంతమందికి ఓటర్ కార్డ్స్ ఉంటుంది, లేదా మనకు కొంతమంది లింక్స్ పెడుతున్నారు. నేను వీలైతే ఇక్కడ లింక్ యాడ్ చేస్తాను 2002ది. ఆ దాంట్లోకి వెళ్తే వాళ్ళకి రైట్ సైడ్ నెంబర్ ఉంటుంది అనమాట. సో మీ నాన్నగారి పేరు సూర్యవర్ధను. ఇప్పుడు బంధువు పేరు అంటే వాళ్ళ నాన్నగారి పేరు, అంటే రామారావు అనుకోండి, వాళ్ళ బంధువు పేరు అంటే రామారావు. బంధుత్వం, ఈ పేరు రాశారు కదా సూర్యవర్ధన్ అని, వాళ్ళ నాన్న పేరు రామారావు కాబట్టి వాళ్ళ నాన్న బంధుత్వం తండ్రిని రాసుకోవాలి. సో మీ నాన్నకు సపోజ్ మీరు కర్నూలులో ఉన్నారు ప్రజెంట్, ఆయన గతంలో చిత్తూరులో ఉండొచ్చు. సో అక్కడ ఎక్కడైతే సంబంధించిన వివరాలు ఉన్నాయో అవి రాయాలి. జిల్లా అంటే మీ నాన్నగారు 2002లో ఎక్కడైతే ఓటేశారో అవి రాయాలి. జిల్లా ఎక్కడ, చిత్తూరు. రాష్ట్రం ఆంధ్ర. అలాగే శాసనసభ నియోజకవర్గం పేరు, అలాగే దాని యొక్క నియోజకవర్గం నెంబర్ ఉంటుంది. 175లో ఒక నెంబర్ ఉంటుంది, భాగం నెంబర్, కనసంఖ్య. లేదు అలా కాదు, మీ నాన్నగారు కర్ణాటక నుంచి ఆంధ్రాకి మైగ్రేట్ అయ్యారు, అది కూడా రాయొచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది మొత్తం ఎంటైర్ ఇండియాకి ఫాలో అవుతుంది కాబట్టి అక్కడ ఆ జిల్లా, రాష్ట్రం కూడా రాసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇలా కాకుండా సపోజ్ మీకు సపోజ్ ఇప్పుడు 45 అలా ఉంది ఏజ్, అలా అనుకోండి. గతంలో మీరు 2002లో మీరు ఓటు వేసింటారు, మీ యొక్క ఓటు అప్పుడు ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, ఈ లెఫ్ట్ సైడు మీ పేరు రాయాలి. సపోజ్ మీ పేరు ఆనంద్ అనుకోండి, మీ పేరు రాయాలి. అలాగే మీ నెంబర్ రాయాలి. బంధు పేరు అంటే మీ నాన్న కానీ అమ్మ కానీ పేరు రాయాలి, మీ నాన్న పేరు. ఓకేనా? జిల్లా, ఇదంతా కామన్. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్ ఉన్నది SIR, గతంలో మీరు 2002లో ఓటు వేసింటే మీ డీటెయిల్స్ రాయాలి. లేదు మీకు సంబంధం లేదు, లెఫ్ట్ సైడ్ మర్చిపోండి. రైట్ సైడు మీ నాన్నగారు ఓటేసింటారు కదా, వారి డీటెయిల్స్ రాయండి. కింద యాజ్ యూజువల్ మీ డీటెయిల్స్ అనమాట, మీ అమ్మ పేరు, నాన్న పేరు, ఇవన్నీ. ఓకేనా? ఒకవేళ మీరు ఉమెన్ అనుకోండి, మీ భర్త పేరు కూడా రాయాల్సి ఉంటుంది, లేదా భార్య పేరు కూడా రాసుకోవచ్చు. సో ఇదంతా ఫిల్అప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీ సంతకం చేయాలి. అలాగే డేట్ కూడా వేస్తే బెటర్. కింద మీ సంబంధించిన BLO యొక్క సంతకం పెట్టించుకోండి. అలాగే ఈ ఫామ్ మీరు పొందినట్లయితే ఈ ఫామ్ పైన మీ BLO పేరు, ఆ నెంబరు, అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది A4 అనేది BLO SIR 2026 ఫామ్ని నింపడం యొక్క డీటెయిల్స్. ఓకేనా? నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.